హలో అండి, నేనైతే ఇంకొక బ్యూటిఫుల్ శారీకి అయితే డిజైన్ వేసానండి. చూడండి, ఇది చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. దీనికి కుచ్చులు ఏం కట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సూది దారంతోనే వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను చూడండి. శారీ ఓవరాల్గా అయితే ఈ కలర్ ఉందండి. 2 కలర్స్ కాంబినేషన్ ఉంది. అందుకని నేను కూడా 2 కలర్ కాంబినేషన్లో అయితే డిజైన్ అనేది వేస్తున్నాను అనమాట. 2 కలర్స్ థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి. దీనికోసం అయితే ఓన్లీ ఈ రింగ్స్ని యూజ్ చేసి ఆ డిజైన్ అయితే వేస్తానండి. అయితే ఓన్లీ నేను ఇలా సూదుల్లోనే దారాలు ఎక్కించుకోవాలి కాబట్టి పెద్ద నీడిల్స్ 2 తీసుకోండి. దీనిలోనే దారాలు ఎక్కించి సెట్ చేసుకొని తర్వాత శారీ కుట్టుకుంటాను. ఎప్పుడు నేను వేసుకునే మెథడ్లోనే కాలు బటన్ వేనికి చేతికి కలిపి 75 టైమ్స్ అయితే నేను చుట్టుకుంటున్నాను ఈరోజు. మామూలుగా అయితే కుచ్చులు కట్టేటప్పుడు నేను 150 టైమ్స్ చుట్టుకొని దాన్ని డబల్ వేసుకుంటాను కదా, అలా వేస్తే 300 టైమ్స్ వస్తుంది. బట్ ఇలా వేస్తే ఇప్పుడు 75 టైమ్స్ చుట్టుకొని ఇది నీడిల్కి ఎక్కించుకొని మొత్తం అనమాట 4 టైమ్స్ ఫోల్డింగ్ వస్తుంది. ఇది కూడా 300 వస్తుంది అనమాట. దారాలు కుచ్చు దిబ్బగా వస్తుంది చూడండి, నీట్గా వేసుకోవచ్చు. అయితే ఇది ఒక సైడ్ కట్ చేసుకొని గ్లూ అంటించుకోవాలండి. గ్లూ అంటించుకొని ఇలా దారాన్ని అయితే సూదిలోకి మొత్తం ఎక్కించుకోవాలి. కరెక్ట్గా సెంటర్లోకి సూది తెచ్చుకొని ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండేలాగా మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా నేనైతే 2 నీడిల్స్కి దారాలు అయితే సెట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. చూపిస్తాను చూడండి. ఫైనల్గా 2 నీడిల్స్ అయితే దారాలు రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. ఇంకొకటి ఎల్లో కలర్ కూడా రెడీ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ అయితే వేసుకుంటానండి. కాస్త వేసినాక మీకు చూపిస్తాను చూడండి. ఓవరాల్గా ఇదిగోండి 4 తర్వాత గ్యాప్ ఇచ్చాను అనమాట. ఫస్ట్ 4 వేసుకున్నాను, మధ్యలో గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ 4 వేసుకుంటున్నాను. ఎవ్రీ 4 ఆఫ్టర్ నేను మళ్ళీ ఎల్లో అనేది థ్రెడ్స్ అనేవి యాడ్ చేస్తాను అనమాట. చూడండి, చాలా ఈజీ, సింపుల్గా వేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే. నీడిల్ నుంచి ఇలా దారం పైకి తీసుకోవాలి. మొత్తానికి ఒక రింగ్ని లోపల పెట్టి ఇలా స్టిఫ్గా పట్టుకొని దారం ఇలా కట్ చేసుకొని ముళ్ళు వేసుకోవాలన్నమాట. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. నేను ఎప్పుడు ఇలా దారాలు కట్ చేసే పెట్టుకుంటానండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఇలానే అలవాటు అండి అనేసి. అందుకని నేను ఎప్పుడు ఇదే మెథడ్లో అయితే వేసుకుంటాను. ఇప్పుడు ఇలా దారాన్ని అయితే డైరెక్ట్లీ కింద నుంచి పైకి తీసుకొని ఒక రింగ్ని యాడ్ చేసి స్టిఫ్గా ఇలాగ చేతితో పట్టుకోవాలన్నమాట. మనం పట్టుకొని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న జరీ థ్రెడ్ని ఇలా 3 to 4 టైమ్స్ అయితే చుట్టుకొని 4 ముడులు అయితే వేసుకుంటానండి. చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇది ఒకటేసారికి మొత్తం అయిపోతుంది అనమాట. ఈజీ ప్రాసెస్ ఇది. నార్మల్గా మనం హోల్స్ పెట్టి మళ్ళీ దారం తీసి అవన్నీ చేసేదానికంటే డైరెక్ట్ నీడిల్తో ఇలా వేసుకోవడం వలన ఒకటే టైంకి మీకు తొందరగా అయిపోతుంది. నాకు మొత్తం అయితే 1/2 అవరే పట్టిందండి, రియల్గా చెప్తున్నాను. డిజైన్ ఓవరాల్గా వేయడానికి నాకు కేవలం 1/2 అవరే పట్టింది. ఇప్పుడు ఎల్లో థ్రెడ్ చూడండి, 4 ఆఫ్టర్ ఒక్కొక్కటి నేను ఎల్లో థ్రెడ్ అయితే వేసుకున్నాను. చాలా నీట్గా వచ్చిందండి డిజైన్ అయితే, అదిరిపోయింది అసలు. ఇది సింపుల్ వే అని మీకు చూపిస్తున్నాను అనమాట. సింపుల్గా ఇలా డైరెక్ట్లీ సూదిలో దారం పైకి తీసుకొని ఒక రింగ్ యాడ్ చేసేసి ఇలా థ్రెడ్తో చుట్టుకోవచ్చు. ఓవరాల్గా అయితే నాకు మొత్తం 28 కుచ్చులు అయితే పడాయండి. చూడండి ఎంత నీట్గా ఇలాగా 3-4 టైమ్స్ ముళ్ళు వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. 28 కుచ్చులు అయితే పడ్డాయి. ఒక 80 రూపీస్ అండి, అంతే. 80 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మంచి డిజైన్ మనము వేసుకోవచ్చు అనమాట, సింపుల్గా ఇంట్లోనే కూర్చొని. బయట వాళ్ళు వేస్తామో లేదో కానీ మన శారీస్కి మనం వేసుకుంటే సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మ్యాక్సిమం అన్ని శారీస్కి అయితే నేను ఏదో ఒక డిజైన్, నాకు వచ్చిన డిజైన్ ఈజీగా అయితే వేసుకుంటానండి. ఓవరాల్గా శారీకి అయితే నాకు 80 రూపీస్ పడిందండి. 80 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనం మన శారీస్కి ఇంత నీట్గా గ్రాండ్గా వేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేయండి, తప్పకుండా మీరు కూడా వేయగలరు. ఫస్ట్ కుచ్చులు కట్టుకునేటప్పుడు దారాన్ని మాత్రం ఇలా కాలు బటన్ వెలికి చేతికి చుట్టుకోండి. అలా చుట్టుకోవడం వల్ల చాలా లెంత్ వస్తాయండి, లెంత్ ఎక్కువగా వస్తుంది, మనకి టైం తక్కువ పడుతుంది. ఎప్పుడు నేను ఇదే మెథడ్ ఫాలో అవుతాను. అందువల్ల నాకు శారీస్ అయితే 1/2 అవర్ to 30 గంటలు అయిపోతాయండి. 1 అవర్ లోపటే ఏ డిజైన్ అయినా వేసేస్తాను అనమాట.
చూడండి ఫైనలీ అయితే కంప్లీట్ అయింది శారీ. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.